అయ్యో యాదకుందా? ముఖ్యమంత్రి ఉండే ఇంటి ముందర నీళ్లు, అసెంబ్లీ ముందర నీళ్లు, గవర్నర్ ఉండే రాజ్భవన్ ముందర నీళ్లు, ఇవాళ పుణ్యమండి ఇది. 4 ఏళ్ల తర్వాత చూస్తే సీఎం సార్ ఇంటి ముంగట మంచిగా అయింది కానీ ఎమ్మెల్యేలు కూర్చునే అసెంబ్లీ ముంగట నీళ్లే, గవర్నర్ ఉండే రాజ్భవన్ ముంగట నీళ్లే. పాత వీడియోలు కాదుల్లో రాత్రి తీసినయే. తెలంగాణ వచ్చి 6 ఏళ్లైనా ఇదంతా గత పాలకుల పుణ్యమే. ఈ రాజ్భవన్ రోడ్లు మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి రాజ్భవన్ చరిత్రలో ఈ రోడ్లు ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. హైదరాబాద్ లో మా స్పెషల్ కార్లు ఉన్నాయి, వాన పడంగానే మా కార్లన్నీ బోట్లు అయిపోతాయని చెప్పి, పడవలు అయిపోతాయని నేను చెప్పిన. అవు ఇప్పుడు కూడా ఆన పడితే కాళ్ళు పడవలు అవుతున్నాయి. చెరువుల నడిపినట్టే అనిపిస్తున్నది పబ్లిక్. కారు లోపలనే కూర్చొని ఇక్కడ నీళ్ళు బయటకు వచ్చింది. దేశంలో ఇంకెవ్వరికి రాని భాగ్యం భాగ్యనగర పోలకే వచ్చిందని అతనే ముంగటికి తీసుకుపోతున్నట్టున్నారు. అప్పుడేమో గాని ఇప్పుడైతే రోడ్ల మీదనే సక్కదనాల స్విమ్మింగ్ పూల్ తయారైతే పూరలు ఈతలు కొడుతున్నారు. ఇక ఊతాలరా ఇల్లున్న కోసం చిన్నగా లేదు. అగో ఇంట్లోకి ఎంత మందం నీళ్లు వచ్చినాయో, సామాన్లు మొత్తం దడిచినాయి, పోయి ముట్టించేదే కష్టం ఉన్నది. ఎవరు చూడలే, ఎవరు రాలేదు. ఎందుకు వస్తారా ఆఫీసర్లు? నాయన మీకు పుణ్యం అవుతుంది, జర మా దిక్కు క్యాల్ పెట్టుండ్రి. వర్షం వస్తే ఒక్కసారి మా ఏరియాకి వచ్చి బాధ చూడండి, ఇళ్లలోకి డ్రైనేజ్ నీళ్ళు వస్తుంది. అప్పట్లో ఇటువంటి పరిస్థితి వస్తేనే ముఖ్యమంత్రి సార్ ఏమన్నాడంటే, నిజంగా వర్షం పడితే లోతట్టు ప్రాంతాలకు నీళ్లు రావద్దు అంటే కనీసం 11.5 నుంచి 12,000 కోట్లు ఖర్చు పెట్టాలా, మినిమం 3 years టైం కావాలి సార్ అని చెప్పింది. చెప్పి 4 ఏళ్లైనా గల్లపెట్టిలగా 12,000 కోట్లు లేక హైదరాబాద్ ఇంకా అట్లనే ఉన్నదన్నట్టు. లేకుంటే ఎన్నడో డల్లా సావు. అప్పుడు కేసీఆర్ సార్ ఏమన్నాడో ఇప్పుడు పబ్లిక్ కూడా గదే అంటున్నారు. ఊపర్ షేర్వాని అందరు పడేశారు. అదే హైదరాబాద్ కథ. అసలు నరకం ఏంటో ఉంటది కానీ ఇక్కడ సావక ముందు నరకం అవుతుంది మాకు. ఇక పట్నం రోడ్ల సకదరం గురించి రేపియాల దాకా చెప్పినా ఓడవది. అద్దం లెక్క చెక్కున మెరుస్తున్నాయి. ఈ ముద్దు నిద్రలు ఉన్నారా, ఏమి దరిద్రమైన గవర్నమెంట్ అర్థం కావట్లేదు. ఖాళీ ఈడికెళ్ళి ఇట్లా మలుపుకొని వస్తే కండ్లలో నోట్లలో దుమ్ము రాళ్ళు తప్ప ఏముంటలేవన్నా. అప్పట్లో సార్ ఏమో గట్లన్నాడు, ఇప్పుడు పరిస్థితి ఏమో గిట్లున్నది. కొత్తగా ఏమంటాడో చూడాలా మరి. చెప్పినా ఓడవది. టర్కీలో ఉన్న ఇస్తాంబుల్ కు చాలా పెద్ద పేరు ఉంది. ఆ పద్ధతిలోనే హైదరాబాద్ ఓల్డ్ సిటీ కూడా 100% డెవలప్ చేస్తామని చెప్పి మన పాత బస్తీని ఇస్తాంబుల్ సిటీ లెక్క సింగారిస్తామని 6 ఏళ్ల కిందట చెప్పినాడు. అక్కడోళ్ళ ఆనందం అలుగులు వారింది. కానీ ఇయ్యాల పోయి చూస్తే ఇస్తాంబుల్ లెక్కేమో గాని పాత బస్తీ ఇంకా పాతగా అయింది. ఇరికిరికి గల్లీలకు పోతే పొంగే మోరీలు, నడవరాని సడకులు. హుసేన్ సాగర్ నీళ్లు జోడేస్తాం, టాట నీళ్లు నింపుతామని చెప్పి 5 ఏళ్లు దాటింది. మురికి నీళ్ళని కిందికి ఇడుస్తున్నారు. ఇప్పుడు 100% మీరు అమెరికాలోని డల్లాస్ లో ఎట్లయితే మల్టీ లేయర్ ఫ్లైఓవర్స్, సిగ్నల్ ఫ్రీ చౌరస్తాలు ఎట్లయితే చూస్తారో త్వరలోనే అట్లాంటి హైదరాబాద్ లో కూడా చూడబోతున్నారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇటు సారు మాటలకు పానం గాల్యదేలినట్టు, అటు డల్ల సందాలకు కళ్ళు జిగేలు మన్నట్టు అనిపించింది 5 ఏళ్ల కిందట. అబ్బా ఇక హైదరాబాద్ హాలత్ మారిపోయినట్టు చెప్పు అనుకున్నారు అందరూ. కానీ 3 రోజుల ముసురుకే హైదరాబాద్ సక్కదనం గిట్లున్నది. డల్లస్ ఫ్లైఓవర్ ఏమో గానీ ఈ రోడ్ల మీద తిరగాలంటే దర్శకునే కథ. బొందలు, బొరిగలు, మడుగులు, కుంటలతోటి కలకలలాడుతున్నాయి. గట్టిగా ఆనందుకుంటే ఉతాల ఇండ్లున్నోళ్లు నెత్తికి చేతులు పెట్టవలసిందే. ఏడి మురిక్కుప్పల అన్నే ఉన్నాయి. ఇక విశ్వనగరంలో ట్రాఫిక్ జామ్ లో వింత అనుభవాల గురించి గంట సేపు చెప్పినా ఓడవది.